హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. ఇప్పుడు అందరి నోట 200 రూపాయల నోట్ మాట అయితే వినిపిస్తుంది. అసలు ఈ 200 రూపీస్ నోట్ బ్యాన్ అయిందా లేదా అనే కన్ఫ్యూషన్లో అయితే ప్రతి ఒక్కరు అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా 200 రూపీస్ నోట్ అయితే బ్యాన్ అయితే అవ్వలేదు. సో ఇప్పటి వరకు అయితే మన ఆర్బీఐ బ్యాన్ చేయడం అయితే జరగలేదు. కానీ బ్యాన్ ఏ టైంలో అయినా చేయొచ్చు అనే మాట అయితే ఒకటైతే వచ్చింది. అసలు ఈ బ్యాన్ అనే మాట ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మన నల్ల డబ్బు, మన దొంగ నోట్లు అయితే చాలా అయితే వచ్చి మన కరెన్సీలో అయితే కలిసిపోయాయి, 200 రూపీస్ నోట్స్ ఎస్పెషల్లీ. సో అందువల్ల వాళ్ళైతే ఆ మాట చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరన్నా సరే దొంగ నోట్లు మీకు ఇస్తే, మీరు ఒకవేళ దానికి ఒక 17 చెక్ లిస్టులు అయితే ఉన్నాయి, మీరు మనకంత ఓపిక లేదు, చెక్ చేసుకోలేము అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంక్కి వెళ్ళి అయితే దాన్ని ఇచ్చేసి వేరే నోట్స్ అయితే తీసుకోండి. సో ఒకవేళ మనం చెక్ చేసుకుందాం, దొంగ నోటా రియల్ నోటా అనేది చెక్ చేసుకుందాం అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 17 చెక్ లిస్టులు అలాగే దాని డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెక్ చేసుకోండి. సో మొత్తం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరే ఆ 17 చెక్ లిస్టులు ఏవేవో స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. ముందుగా అయితే 200 రూపీస్ నోట్ అయితే ఇలా ఉంటుందని అందరికీ తెలుసు. దీన్ని తీసుకునే వెంటనే మనం అయితే డైమెన్షన్స్ అయితే చెక్ చేయాలి. 66 mm by 146 mm. దాని తర్వాత అయితే మనం ఫస్ట్ చెక్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ చెక్ లిస్ట్ వచ్చి ఇక్కడ 200 అనేది నిలువుగా అయితే ఉంటుంది, గోల్డ్ కలర్లో అయితే మెరుస్తూ ఉంటుంది, బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత సెకండ్ చెక్ లిస్ట్ అయితే 200 రూపీస్ మెరూన్ కలర్లో అయితే రెడ్డిష్ టైప్లో మెరుస్తూ అయితే ఉంటుంది. దాని తర్వాత థర్డ్ చెక్ లిస్ట్ అయితే 200 నిలువుగా అయితే మనకైతే మన ఇండియన్ కరెన్సీ రూపంలో అయితే చూపిస్తుంది. దాని తర్వాత ఫోర్త్ చెక్ లిస్ట్ వచ్చి మనం మహాత్మా గాంధీ అయితే ఫోటో అయితే ఉంటుంది, ఆ పోర్ట్రైట్ షేప్లో అయితే ఉంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ వచ్చి మైక్రో లెటర్స్లో భారత్ ఇండియా అని అయితే అది మైక్రో ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత సిక్స్త్ వచ్చి మనకి భారత్ ఆర్బీఐ కలర్ షిఫ్ట్ అయితే అవుతూ ఉంటుంది మన చిప్ టైప్లో. దాని తర్వాత సెవెంత్ వచ్చి గవర్నర్ సిగ్నేచర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎయిత్ చెక్ లిస్ట్ వచ్చి మన మహాత్మా గాంధీ అయితే పోర్ట్రైట్ మోడ్లో, అలాగే 200 రూపీస్ వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంటుంది. దాని తర్వాత నైన్త్ చెక్ లిస్ట్ వచ్చి సీరియల్ నంబర్. దాని తర్వాత 10th చెక్ లిస్ట్ వచ్చి 200 రూపీస్ గ్రీన్ టు బ్లూ బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత 17th వచ్చి మన అశోక పిల్లర్ బొమ్మ అయితే చూపిస్తుంటుంది. దాని తర్వాత 12th వచ్చి విజువల్లీ ఇంపైర్డ్, అంటే మన దృష్టిలోపం ఉన్న వాళ్ళు అయితే అలా పట్టుకొని అయితే చెప్తారు 200 రూపీస్ నోట్ అని. దాని తర్వాత దాని రివర్స్లో 13th చెక్ లిస్ట్ అయితే మనకి 13th చెక్ లిస్ట్ అయితే ఏ ఇయర్లో ప్రింట్ అయింది అనేది అయితే చూపిస్తుంది. దాని తర్వాత 14th చెక్ లిస్ట్ వచ్చి స్వచ్ఛ భారత్ లోగో అయితే ఉంటుంది. దాని తర్వాత 15th చెక్ లిస్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తే లాంగ్వేజ్ ప్యానెల్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత బౌద్ధ స్తూపం స్వప్త అయితే ఇక్కడ మనకి లోగో అయితే కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ 17th చెక్ లిస్ట్ అయితే మనకి 200 రూపీస్ అయితే కనిపిస్తుంది. చూశారు కదా 17 చెక్ లిస్ట్, అలాగే దాని డైమెన్షన్స్. సో మీరు ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఇస్తే మాత్రం ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా దొంగ నోట్లు అయితే మన 200 రూపీస్ నోట్స్లో అయితే కలిసిపోయి. మీరు వెళ్ళి ఒకవేళ ఏటీఎం నుంచి విత్డ్రా చేసినా సరే దొంగ నోట్లు అయితే వస్తాయన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.